దసరా వంటి ఊర మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ అనౌన్స్మెంట్ నుండే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ సినిమా విడుదల తేదీ మార్చి నుండి ఆగస్ట్ 21, 2026కి మారింది. రిలీజ్ వాయిదా పడిందని నిరాశలో ఉన్న ఫ్యాన్స్కు చిత్ర యూనిట్ ఇప్పుడు ఒక కిక్ ఇచ్చే అప్డేట్ అందించింది. ఈ సినిమాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ సాంగ్ రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ బాణీలో అందించిన ఈ పవర్ఫుల్ సాంగ్ను ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అనిరుద్ మార్క్ ఎనర్జీతో రాబోతున్న ఈ పాట బాక్సాఫీస్ వద్ద బాక్సులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. మరీ ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. సోనాలి కుల్కర్ని, తనికెళ్ల బర్ని వంటి సీనియర్ నటులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సంగీత ప్రపంచంలో ఇద్దరు ధృవతారలు ఒకే సమయంలో తమ పాటలతో పలకరించబోతుంటే ఆ సందడి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, ప్రస్తుత సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ తమ రాబోయే చిత్రాల సింగిల్స్తో బాక్సాఫీస్ వద్ద పోటీ పట్టడానికి సిద్ధమయ్యారు. ముందుగా రాక్ స్టార్ అనిరుద్ తన మ్యాజిక్ను చూపించబోతున్నారు. అని సంగీతం అందిస్తున్న చిత్రం నుండి మొదటి సింగిల్ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్లోని మ్యూజిక్ బీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిరుద్ మార్క్ ఎనర్జీతో ఈ పాట ఉండబోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో సౌండ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రం నుండి రెండవ సింగిల్ ఫిబ్రవరి నెలాఖరులో విడుదల కానుంది. ఫస్ట్ సింగిల్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకోగా సెకండ్ సింగిల్ అంతకు మించి ఉంటుందని టాక్. రెహమాన్ మెలోడీ మరియు సోల్ఫుల్ మ్యూజిక్ కోసం సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల గ్లిమ్స్ ద్వారా వచ్చిన చిన్న చిన్న మ్యూజిక్ బీట్స్ వింటే రెండు ఒకదానికొకటి తీసిపోని విధంగా ఉన్నాయి. క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటారు, మ్యూజిక్ బిల్ బోర్డ్పై ఎవరి ఆధిపత్యం చెలాయిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు లెజెండ్, మరోవైపు ఏఆర్ రెహమాన్, మరోవైపు రాక్ స్టార్. ఈ మ్యూజికల్ ఫైట్లో ఎవరు విన్నర్గా నిలుస్తారో చూడాలి. తమిళ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ధృవ్ విక్రమ్, మహాన్, బైసన్ వంటి చిత్రాలతో నటుడిగా మెప్పించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన మనసా నమః షార్ట్ ఫిల్మ్ దర్శకుడు దీపక్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఒక అందమైన రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ధృవ్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తుండటం విశేషం. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే హంపి లేదా ఇతర చారిత్రక ప్రదేశాల నేపథ్యంలో చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. తన తండ్రి విక్రమ్ లాగే ధృవ్ కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను ఎంచుకోవటం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి తెలుగు సినీ అభిమాని భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే మహేష్ బాబు తర్వాతి సినిమా ఏంటన్న చర్చ ఇప్పుడు మొదలైంది. నిజానికి ఒక సినిమా షూటింగ్లో ఉండగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను లాక్ చేసుకునే అలవాటు మహేష్కు ఉంది. ఇదివరకు గుంటూరు కారం చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే రాజమౌళి సినిమాను ఖరారు చేశారు మహేష్. కానీ ఈసారి మాత్రం తన సెంటిమెంట్ను పక్కన పెట్టి వారణాసి పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని సమాచారం. జూన్ చివరి నాటికి వారణాసి షూటింగ్ పూర్తి కానుందని చిత్రవర్గాల సమాచారం. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్, డబ్బింగ్ వంటి పనులు మిగిలి ఉంటాయి. దీంతో మహేష్ డేట్స్ పై అగ్ర నిర్మాణ సంస్థలు దృష్టి సారించాయి. ఇందులో ముఖ్యంగా హోమ్ బెలే ఫిల్మ్స్, సన్ పిక్చర్స్ సంస్థలు మహేష్తో తదుపరి సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్ అంటే సహజంగానే భారీ బడ్జెట్, భారీ అంచనాలు ఉంటాయి. కనీసం 500 కోట్ల బడ్జెట్తోనే ప్రాజెక్ట్ ఉండాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే వారణాసి విడుదల తర్వాతే తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన ఇవ్వాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్లో రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్ను టచ్ చేశారు మరో ఇద్దరు దర్శకులు. నాగ్ అశ్విన్, సుకుమార్ 1000 కోట్ల మార్క్ అందుకున్నారు. కాకపోతే గతేడాది ఈ టార్గెట్ మిస్ అయింది. ఈ ఏడాది కూడా ఈ ముగ్గురు దర్శకుల నుంచి కొత్త సినిమా రావటం కష్టమే. ఆ లోటు పూడ్చే డైరెక్టర్ ఎవరు? ఏ సినిమాలకు 1000 కోట్లు అందుకునే ఛాన్స్ ఉంది? 100 కోట్ల క్లబ్లోకి సినిమా చేరితే పండగ చేసుకునే రోజుల నుంచి 1000 కోట్లను అందుకునే స్థాయికి చేంజ్ అయ్యింది టాలీవుడ్. ఈ క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది. ఎందుకంటే సినిమా తీయడమే కాదు, మార్కెట్ ఎలా చేసుకోవాలో సౌత్ సినిమా ఇండస్ట్రీకి పాఠాలు నేర్పిన మాస్టర్. ఒకసారే కష్టం అనుకుంటే 2 సార్లు 1000 కోట్లు కొల్లగొట్టిన ఘనత మన దర్శకధీరుడిది. నిజానికి రాజమౌళి వేసిన స్ట్రాటజీనే చాలామంది తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఫాలో అవుతున్నారు. రాజమౌళి 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ టచ్ చేసే డైరెక్టర్ ఎవరా అని వెయిట్ చేస్తుంటే నాగ్ అశ్విన్, సుకుమార్లు కల్కి, పుష్ప 2తో వాటిని బీట్ చేశారు. అయితే గతేడాది ఈ ఫిగర్ మిస్ అయింది టాలీవుడ్. ఇక ఈ ముగ్గురు మొనగాళ్ళు ప్రస్తుతం తర్వాతి ఫిల్మ్స్ను తెరకెక్కిస్తున్నారు. వారణాసితో గ్లోబల్ మార్కెట్పై కన్నేశాడు జక్కన్న. కానీ ఈ సినిమా ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదు. 2027 ఏప్రిల్ 7న థియేటర్స్లోకి బొమ్మ రాబోతోంది. ఇక కల్కి 2 ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. సుకుమార్ చెర్రీతో సినిమాకు స్టోరీనే ఇంకా సెట్ కాలేదు. ఈ లెక్కన 2026ని కూడా స్కిప్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ 1000 కోట్లను టచ్ చేసే మూవీస్ ఉన్నాయా అంటే ఉన్నాయనే అనుకోవాలి. ఎందుకంటే ధురంధర్ లాంటి మూవీ 1000 కోట్లు కొడుతుందని ఎవరూ ఊహించలేదు. అలా మన తెలుగులో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలైతే ఉన్నాయి. వీటిపై చాలా ఆశలే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందులోనూ గబ్బర్ సింగ్ కాంబో కావడంతో మెగా ఫ్యాన్స్లో మంచి హైప్ ఉంది. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ 1000 కోట్లు టచ్ చేస్తే హరీష్కు గుడి కట్టేస్తారు పవర్ స్టార్ అభిమానులు. అలాగే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న పెద్ది సినిమాపై కూడా భారీగానే ఆశలు ఉన్నాయి.